श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। कुण्डलिकुमारिकुटिले चण्डिचराचरसवित्रि चामुण्डे गुणिनि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। ప్రియబంధువులందరూ నమస్కారాలు. మానవ జీవితం అత్యంత శ్రేయోదాయకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. జీవితంలో సుఖమయమైనటువంటి జీవితానికి ప్రారంభంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఇవి సర్వసామాన్యం. అత్యంత దైవ స్వరూపంగా ఉన్నవారు కానివ్వండి, అవతార పురుషులు కానివ్వండి, చరిత్రలో వచ్చేటువంటి వారు కానీ, లేక భారత పురాణాదుల్లో వచ్చేటువంటి పాత్రలు అందరూ కూడా అనేకమైనటువంటి బాధలు అనుభవించిన వారే. మనకు అందుకు తార్కాణంగా అనేక పురాణాలు మనం గమనించవచ్చు. కృత, త్రేత, ద్వాపర యుగాదుల్లో భగవంతుడు సాక్షాత్కారంగా అవతరించి ప్రత్యక్షమైనటువంటి దర్శన, స్పర్శన భాగ్యాలు మానవ కులకోటికి భగవంతుడు అనుగ్రహించాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్రంలోనే భగవంతుడు అన్నాడు, నేను ఆయుధము పట్టను, కేవలము చూచువాడా. అలానే శ్రీకృష్ణ పరమాత్ముడు గురు రూపకంగా మన గోచరిస్తాడు కురుక్షేత్ర రణ సంగ్రామంలో. ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యయోగంలో అర్జునుడు శరణాగతి పొందుతాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది అర్జునుని యొక్క శరణాగతి. భగవంతుడు అక్కడి నుండి సాంఖ్యయోగంలో ఆత్మతత్వ విచారాలు, కర్మ యొక్క ప్రాధాన్యత, కర్మని ఎలా ఆచరించాలి, మరియు ఎవరెవరిని మనం సేవించుకోవాలి, దేని ద్వారా మన జ్ఞానం లభ్యమవుతుందని విషయాలు చెబుతూ అర్జునుని ద్వారా కృష్ణ పరమాత్ముడు ధర్మ సంస్థాపనకు పూనుకున్నాడు. తదుపరి ఈ యొక్క ద్వాపరయుగంలో భగవాన్ శ్రీకృష్ణుడే ఆచార్యుడిగా అవతరించాడు. ఆయనే సాక్షాత్ ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. వారి యొక్క అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఏమిటవి? వేద సముద్ధరణ మరియు అవైదిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సక్రమ మార్గంలో తీసుకొచ్చినటువంటి మహాపురుషుడే ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. నాటి కాలంలో కూడా అనేకమైనటువంటి భగవంతుని అంశాలని తామే భగవత్ స్వరూపమని విర్రవీగినటువంటి వారు అనేకులు ఉండేటువంటి వారు. అన్ని యుగాల్లో ఉంటారు. అలానే కలియుగంలో కూడా ఉండేవారు.
దాంట్లో సత్యాన్ని ప్రతిపాదించి భగవత్ తత్వం యొక్క విశేషత్వాన్ని స్థాపన చేసిన వారిలో ఆద్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు. అట్టి పరంపరలో వచ్చిన వారు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మరి నేడు కూడా 100 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో అనేకమైనటువంటి మహిమలు ప్రదర్శిస్తూ తామే భగవంతుడని చెప్పుకునేటువంటి సంస్థలు అనేక మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. చాలామంది పామర జనంలో మహిమలు చేసిన వారందరూ కూడా మహాత్ముల్ని కూడా కొందరు అపోహల్లో ఉంటారు. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఇలాంటి మహిమలు చేసిన వారా, లేదా భక్తులను కరుణిస్తూ ఆధ్యాత్మిక తత్వం యొక్క సత్యత్వాన్ని నిరూపించిన వారా అనేటువంటి మనకు అనేకమైన సమస్యలు, ఆలోచనలు రావడం సహజం. భగవద్గీతలో విభూతి యోగం 10వ అధ్యాయంలో 41 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అన్నాడు. ఎక్కడెక్కడైతే మహిమలు, లీలలు, ఆశ్చర్యగొల్పేటువంటి సంగతులు, తేజస్సు ఏదైతే ఉందో అవన్నీ కూడా నేనే అని తెలుసుకో అని ఒక ముద్ర వేశాడు ఆయన భగవద్గీతలో. ఈ యొక్క సత్యత్వాన్ని, నిజమైన తేజస్సును తెలుసుకొని ఎవరు మనకు నిజమైనటువంటి గురుస్వరూపులు అని తెలుసుకోవాలి. ఎందుకనగా ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమోద్వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. అంటే ఈశ్వరుడన్నా గురువన్నా ఏమి వ్యత్యాసం లేదు. ఒకసారి ఒక చిన్న పరివారం కొందరు స్వాముల వారి దగ్గర దర్శనం చేసుకొని స్వామివారి ముందు ఈ యొక్క విచారాలు మాట్లాడుతున్నారు. ఏమిటి మరి, ఎందరో మహిమలు ప్రదర్శిస్తున్నారు కదా, వారు కూడా నా భక్తులకు అనేకమైన కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఏమిటవి? జీవితంలో ప్రగతి సాధించడం, సంతానం, వివాహాలు కలగడం, అనారోగ్యం నుండి శీఘ్రంగా ఆరోగ్యాన్ని పొందడం, ఇలాంటివన్నీ కొందరిని అనుసరిస్తూ ఆ యొక్క లాభాలు పొంది వారిని అర్చిస్తూ ఆరాధిస్తూ వారే దేవుడనే విశ్వాసాన్ని కూడా వెళ్ళి అతన్ని భగవంతుని ప్రతిరూపకంగా భావిస్తూ ఆయన పూజిస్తూ ఉన్నారు కదా. ఇది ఎంతమాత్రం సబబు అని ఒక అభిప్రాయాన్ని మహాస్వాములు వారి ముందు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అప్పుడు మహాస్వాములు వారి యొక్క అభిప్రాయాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాస్వాముల వారి అభిప్రాయం ప్రకారం మహాత్ములు అనేవారు ఈ లోకంలో ఉన్నారు, సందేహం లేదు. వారు అద్భుతాలు కూడా సృష్టిస్తారు. ఎందుకనగా వారు ఈ యొక్క పామరలోకంలో ఉన్నటువంటి వారిని మరియు వారి అనుయాయులను భగవంతునిపై భక్తిని కలిగించడం కోసం మాత్రమే వారు ఆ లీలను ప్రదర్శిస్తూ ఉంటారు అన్నారు. మరియు మహిమలనేవి ఎలా కలుగుతాయంటున్నారు ఆయన. మహిమలు అనేటువంటివి యోగం సాధనలో ఉన్న సందర్భంలో అవి మహాపురుషులకు సిద్ధిస్తాయి. వారిని సిద్ధపురుషులని మనం అంటూ ఉంటాం. అట్టి సిద్ధపురుషుల దగ్గర చేరుకున్నటువంటి ఎవరైతే వారి అనుయాయులను వారు సంతృప్తిపరచడం కోసం వారు కారణం ఏమిటి, ఎందుకు సంతోషపరచాలి, వారిని భగవత్ సాన్నిధ్యం వైపుకు తీసుకువెళ్ళడం,
మరియు అట్టి సాధకులు ఎవరైతే ఉన్నారో లేక భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవన గమ్యంలో భగవత్ ఆరాధనా సందర్భంలో కలిగేటువంటి అంతరాయములను తొలగించడానికి లేదా ఉపశమనం కొరచడానికి మరియు వారు భగవంతునిపై తమ సంపూర్ణమైన భక్తిని కేంద్రీకరించడానికి దోహదం చేయడం కోసమే ఇట్టి మహిమలను ఆ సిద్ధ పురుషులు ప్రదర్శిస్తే అది సబబు, లేక కేవలం ప్రపంచంలో కీర్తికో లేక అనుయాయుల్ని పెంచుకోవడం కోసమో తమ యొక్క మహిమలను ప్రదర్శిస్తూ కేవలం మహిమలను ప్రదర్శించడంలోనే సంపూర్ణ సమయాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో వారు త్వరగా తమ కీర్తిని తమ సాధనల నుండి విముఖులవడంలో ఎంత మాత్రం సందేహం లేదు అన్నారు ఆయన. కావున ఇక్కడ ప్రత్యక్షంగా మహాస్వాముల వారి యొక్క సదుద్దేశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా అవసరం. భగవంతుడు ఉన్నాడని, అతను మనకు సహాయపడతాడని మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం అన్నారు. అందుకే మహాస్వాముల వారు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి, స్వామి మీ వల్ల మేము ఇటువంటి సౌకర్యాన్ని పొందాము, ఇటువంటి ప్రతిఫలాన్ని పొందాము, మీ సేవలో మా యొక్క అనేకమైన కోరికలు నెరవేరాయి అని మహాస్వాముల వారి ముందు వారి మహిమల్ని ఎవరైనా కీర్తించినప్పుడు మహాస్వాముల వారు ఏమనేవారు, ఇదంతయు కామాక్షీదేవి దయ అని చెప్పేటువంటి వారు. ఇక్కడ మహాస్వాముల వారి వాక్యంలో ఇక్కడ వ్యక్తి కంటే శక్తి ముఖ్యము అన్నారు. శక్తి అనగా కామాక్షిదేవి. అందుకే కొందరు మహాస్వామి కరుణ వల్ల కష్టాలు తీరినంతరం వారు ఏం చేస్తారు, సన్మార్గానికి మరలుతారు. దానికి అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమలు మనం చెప్తుంటాం. కొన్ని సందర్భాల్లో పరమ నాస్తికులైన వారు కూడా మహాస్వాములు వారి దివ్యాలను ప్రత్యక్షంగా అనుభవించి వారు సంపూర్ణ ఆస్తికులుగా మారి సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసిన వారిని కూడా మహాస్వాముల వారి శిష్యుల్లో మనం చూడవచ్చు. ముఖ్యంగా మహాస్వామి వారి ఉద్దేశం మహిమలు చేయడం మాత్రం కాదు. మహాస్వామి వారి ఉద్దేశం, అవతార ఉద్దేశం వేదమునకు ప్రధానమైన ప్రాశస్త్యం కల్పించడం, సనాతన ధర్మం వైపు మనం పయనించడం, అందరూ కూడా మంచి గుణాలను కలిగి ఈ సమాజంలో భగవత్ స్మరణ చేస్తూ నిరంతరం మాతాపితృల సేవ, గురువు సేవ చేయడం ఎంతో ముఖ్యము. ఆ లక్ష్యంతోనే ఆయన అందరినీ కూడా పయనించడానికి ఆయన ప్రోత్సహించేటువంటి వారు. అందుకని వారు అప్పప్పుడు కొన్ని మహిమలు వారు అమ్మ కృప వల్ల ప్రజలకు, భక్తులు కలిగించేటువంటి వారు. దేశమంతా ముమ్మారు ఎన్నో లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహాస్వామి వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ పాదయాత్రను వారు నిలపలేదు. ధర్మ మార్గం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే సంచరించారు. వారు ఇట్టి ప్రచారం ఏమాత్రం ఆశించకుండా కేవలం తన వద్ద వచ్చినటువంటి ఎందరినో వారు కరుణించారు. అట్టి మహిమల్లో ప్రాచుర్యం పొందినవేవనగా అనేక కరువు ప్రాంతాల్లో వారి పాద స్పర్శ వల్ల మంచి పంటలు, సుభిక్షమైనటువంటివి మరియు వర్షాలు కురిపించారు. మూకం కరోతి వాచాలం అన్నట్టు ఎందరికో మూగివారికి మాటలు, గుడ్డివారికి నేత్ర దృష్టి కరుణించారు. దీర్ఘ వ్యాధులను ఉపశమనం చేశారు. పరమ నాస్తికులను ఆస్తికులుగా మార్చారు. ఎందరినో వేద విద్య వైపు మరల్చారు. వారి పాద స్పర్శతో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చెందాయి. సంగీత సాహిత్యాలను పోషించారు. ఈ మహాస్వామి వారి గొప్ప గుణాలను మనం ఎవరు వర్ణించడం తరం కాదు. కావుననే ఇక్కడ మహిమల కంటే ప్రాధాన్యం వారిలో ఉన్నటువంటి ఏకైక లక్ష్యాన్ని భక్తులు గుర్తించి మహిమల కంటే ప్రాధాన్యంగా మంచి గుణాలు అలవాటు చేసుకోవడం కోసమే కంచి కామకోటి పీఠం శ్రమిస్తుంది. అదే మార్గంలో వెళ్ళినటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వాముల వారు, వారి తదంతే శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఎన్నో మహిమలు చేశారు. వాటి గురించి ముందు తరంగాలో మనం మాట్లాడుకుందాం.
అయితే కాంచి కామకోటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సమాజ శ్రేయస్సు, ధర్మ ప్రతిష్టాపన, అందరికీ సుఖశాంతులు నెరవేరడం. ఈ వాక్పుష్పములను మహాస్వాములు వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.